మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమాకి సంబంధించి ఫస్ట్ ఇది ఆడియన్స్‌కి రిలీజ్ చేశారు ట్రైలర్. ట్రైలర్ అనేది సినిమా 2:30 గంటల సినిమాకి సంబంధించి 2 నిమిషాల్లో చెప్పే ఒక బుల్లెట్ లాంటిది. ఆ సినిమా 2:30 గంటల్లో ఏమి చూపించబోతున్నారనేది మెయిన్ ఎలిమెంట్స్ అన్నిటిని గుచ్చి మనకి 2 నిమిషాల్లో చెప్పడానికి బాగా ప్రయత్నించారు. ట్రైలర్ చూసినట్లయితే ట్రైలర్‌ని బట్టి మనం కొంతవరకు సినిమాని ఎలా ఉండబోతుంది, కథ ఏమిటి అనేది కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ ట్రైలర్‌లో. సాధారణంగా ఏ ట్రైలర్‌లో అయినా కొంత అవకాశం ఇస్తారు. 'శ్రీమంతుడులో' కూడా 'శ్రీమంతుడు' ట్రైలర్‌లో అది క్లియర్‌గా అర్థమవుతుంది. మహేష్ బాబు ఒక బిలియనీరు కొడుకు. ఉన్నత చదువులు చదువుకొనొచ్చి అన్నీ ఉంటాయి గానీ, ఇంకా ఏదో మనసుకు ఒక అసంతృప్తి మనిషిని వెంటాడుతూ ఉన్నట్టుగా మనకి ట్రైలర్‌లో ఒక డైలాగ్‌లో చూపిచ్చారు. నాకు అన్నీ ఉన్నాయని అంటుంటారు. కానీ నాకు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుందని అంటాడు. దాన్ని ఇది చూస్తా ఉంటే సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆడియో రిలీజ్‌లో మనకి చెప్పారు పాయింట్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఎన్ఆర్ఐలు లేదంటే విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించుకొని ఉన్నవాళ్ళు తమ సొంత గ్రామాలకి ఏదో కొంత చెయ్యాలి అనే ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుందని శ్రీమంతుడు ఆడియో రిలీజ్లో జగపతి బాబు గారు చెప్పారు. అంటే మెయిన్ పాయింట్ ఈ సినిమాకి అదనే అర్థమవుతుంది. అంటే ఒక బిలియనీర్ కొడుకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి ఆయన కంకణం కట్టుకుంటే ఆ గ్రామాన్ని అలా ఆయన ఆ ఇదిని అడ్డుకోవటానికి కొంతమంది విలన్ గ్యాంగ్ ఉన్నారనేది అర్థమవుతుంది. అలాగే మనకి ట్రైలర్లో మహేష్ బాబు కూడా అంటుంటాడు, ఊరు నుంచి మీరు చాలా తీసుకున్నారు, కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు అనే డైలాగ్ చెప్పించారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్గా చేశారు. ఆమెతో కూడా ఒక డైలాగు చెప్పించారు. మా ఊరు నాకు చాలా ఇచ్చింది, కొంతైనా తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతానని నవ్వుతూ మహేష్ బాబుతో ఆమె ఆ డైలాగు చెప్పారు. అంటే ఇది స్టోరీలో 'శ్రీమంతుడు' సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ గ్రామాన్ని దత్తత హీరో తీసుకుంటాడని అర్థమవుతుంది. తీసుకున్న తర్వాత ఆయన తలపెట్టిన ఒక మంచి పనిని ఇదిని అడ్డుకోవడమే విలన్ గ్యాంగ్ అనేది కూడా అర్థమవుతుంది. విలన్ కొరటాల శివ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటుంది అనేది మనం ఆయన మొదటి సినిమా 'మిర్చి' చిత్రంలో చూసాం. ప్రభాస్ని ఎలా చూపించాడు, ఆ పాత్రల ఎంపిక, కథను నడిపిన విధానం, ఎమోషన్ని సమన్వయం చేసుకుంటూ ఆ క్లైమాక్స్కి తీసుకొచ్చిన విధానం కానీ అవన్నీ చూస్తే ఆయన నిజంగా అంటే ఈ డైరెక్షన్ క్రాఫ్ట్ మీద, స్టోరీ మీద మంచి ఆయనకి గ్రిప్ ఉందనేది మనకి ఆయన గతంలోనే ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా అదే తరహాలో అంటే మిర్చి లాంటిది కాకపోయినా స్టోరీ, రూరల్ ఎలిమెంట్స్, ఇటు అర్బన్ ఎలిమెంట్స్, ఇటు ఈ జనరేషన్ ఈ సినిమా ట్రైలర్లో ఒక డైలాగు ఉంది. అంటే మహేష్ బాబు తండ్రిగా చేసిన జగత్ బాబు, వాడు చిన్నప్పుడు స్కూల్ డేస్లో అక్కడ ఫ్రెండ్స్తో ఉంటానంటే అదే వాళ్ళతో కలిసి ఉంటాను కానీ అనుకున్నాను. తర్వాత అబ్రాడ్కి స్టడీస్కి వెళ్తుంటే ప్రపంచాన్ని చూడటానికి వెళ్తున్నాడేమో అనుకున్నాను. బిజినెస్లో హెల్ప్ అవుతాడు అనుకుంటే అది కూడా లేదు. నేను అనుకున్న దానికి వాడు భిన్నంగా వెళ్ళాడు. అంటే తండ్రి కొడుకుల మధ్య జనరేషన్ పరంగా ఉండే ఆలోచన విధానాల్లో గ్యాప్ను కూడా ఈ ఒక పాయింట్గా ఈ సినిమాలో చూపించారనేది మనకి అర్థమవుతుంది. అంటే ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్లో అయినా జనరేషన్లో ఆలోచన విధానాల్లో కొంత గ్యాప్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. పిల్లలు ఒకటే అనుకుంటారు, పిల్లల గురించి తల్లిదండ్రులు ఒకటి అనుకుంటూ ఉంటారు. అవి సమన్వయం జరిగే సందర్భాలు చాలా తక్కువ మంది లైఫ్లోనే జరుగుతుంటాయి. ఎక్కువ మందికి పేరెంట్స్ ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, అది ఒక కాన్ఫ్లిక్ట్గా జరుగుతూ ఉంటారు. ఇక్కడ మహేష్ బాబు కూడా ఉంటాడు, నాకు నచ్చినట్లు చేసుకొని ఇవ్వండి అని తండ్రితో అంటారు. అంటే ఆ పాయింట్ ఒకటి మెయిన్గా మనకి అంటే
అది ఆడియన్స్లో ఈ జనరేషన్ వాళ్ళంతా కూడా ఐడెంటిఫై అయ్యే ఒక పాయింట్గా మనకి అర్థమవుతా ఉంది. ఇక ట్రైలర్లో ఎక్కడ వైలెన్స్ చూపించలేదు, కానీ యాక్షన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి చూపించారు. మిర్చి చిత్రంలో విలన్ రోల్ చేసిన ఆయన ఈ చిత్రంలో మనకు మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ, అంటే ఈ మధ్యలో చాలా సినిమాలు చేశారు, ఇక్కడ కూడా మళ్ళీ ఆయన చిత్రంలో కొరటాల శివ గారు ఆయన పరిచయం చేశారు, ఈ చిత్రంలో కనిపించారు. సో విలనిజం, అతని డైలాగ్ కూడా అంటున్నాడు, వాడు బస్ దిగ్గానే మధ్యలో వేసేసి అసలు వాడు అరుపు లేకుండా చేసేయండి అని అంటున్నాడు. అంటే ఆయన విలనిజం కూడా ఒక స్థాయిలో ఉండబోతుంది. యాక్షన్ ఎలిమెంట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలోనే ఉంటాయి అనేది మనకి ట్రైలర్లో చెప్పారంటే అటు ఎమోషన్స్, ఇటు యాక్షన్ ఎలిమెంట్స్, శృతి హాసన్తో అంటే అంత రొమాన్స్ ఉండకపోవచ్చేమో గత చిత్రాల్లో ఉన్నంతగా అనేది కొంత కనపడింది. కానీ అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ రామ 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 అనే సాంగ్ని చూపించారు మనకి. ఆ సాంగ్ మ్యూజిక్ ఇది కానీ ఆ సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ అంతా కూడా చాలా 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 అట్రాక్టివ్గా ఉంది. మొత్తం మీద శ్రీమంతుడు మెయిన్ సినిమా స్టోరీని అంతా మనకి 1 నిమిషం 58 సెకండ్లు ఉన్న ట్రైలర్లోనే చూపించారు. సో సినిమా ఖచ్చితంగా అంచనాలకు మించి కథ నడుపుకుంటారనేది ఈ ట్రైలర్, శ్రీమంతుడు ట్రైలర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొరటాల శివ ఇక్కడ డైరెక్టర్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. మొదటి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు ప్రభాస్తో. కథని నడపడం, ఆయన బేసికల్గా రైటర్ కాబట్టి వేస్ట్ పాత్రలు ఏమీ ఉండవు ఆయన కథలో. అది మిర్చిలో మనకి క్లియర్గా అర్థమైంది. ఎక్కడ మిర్చిలో ఒక్క రోల్ కూడా మనకు వేస్ట్ అని అనిపించదు. సో అలాగే శ్రీమంతుల్లో కూడా కథని మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఇమేజ్ ఇవన్నిటిని లెక్కలు వేసుకుని అద్భుతంగా మంచి ఆయనదైన మార్క్ స్క్రీన్ ప్లేతో చేసి ఉంటారనేది నాకు అర్థమవుతుంది. శ్రీమంతుడు అంటే ఇప్పుడు జనాలంతా ఆడియన్స్ ఎక్కువగా బాహుబలి మూడ్లో ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా శ్రీమంతుడు ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురాగల సినిమా అని నేను అనుకుంటున్నాను.